హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మణికర్ణిక హిడెన్ వరల్డ్. ఈ వీడియోలో మన ఇంట్లో ఈజీగా దొరికే సూపర్ ఫుడ్ ఐటమ్స్ కొబ్బరి, నువ్వులు, బెల్లంతో చేసే అమ్మ చేతి కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. మా ఇంట్లో కొబ్బరి చెట్టు నుండి వచ్చిన 3 కాయలైతే తీసుకున్నాము. ఇక్కడ మా అమ్మ వాటికి బూడి తీస్తుంది. ఊరికే పగలగొట్టడం ఎందుకని దేవుడి ముందు ఒక మొక్కు మొక్కుకొనైతే కొట్టేసాము. అలా కొట్టిన కొబ్బరి చిప్పలను ఒక సైడ్‌కి కొడితే అవి షెల్ అండ్ కొబ్బరి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడే కొట్టడం వల్ల కొంచెం పచ్చిగా ఉండటం వల్ల అవైతే కష్టంగా ఉంది. కానీ ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి అలా షెల్‌కి సైడ్‌కి కొడితే ఈజీగా వచ్చేస్తది. ఇలా సెపరేట్ చేసుకున్న కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక సైడ్‌కి పెట్టుకోండి. ఈ కొబ్బరిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి బాడీకి ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ అండ్ మెమరీ షార్ప్ అవుతుంది. స్కిన్ గ్లో అండ్ డైజెషన్ కూడా స్మూత్‌గా మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఇందులో టేస్ట్‌కి డబుల్ చేసే ఇంగ్రీడియెంట్ కాల్షియం కింగ్. నువ్వులని పాన్ మీద వేసి వేయించుకోవాలి. ఇవి బోన్ స్ట్రాంగ్‌గా ఉండడానికి బెస్ట్ ఫుడ్. హెయిర్ ఫాల్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఇందులో ఐరన్ ఉంటుంది. అలాగే అనీమియా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ యూస్‌ఫుల్ ప్రోడక్ట్. హార్మోన్ బ్యాలెన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇలా వేయించుకున్న ఈ నువ్వులని చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లో వేసి పౌడర్‌లాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పీసెస్‌ని మిక్స్ చేసుకోండి. ముందుగా అయితే నువ్వులని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డ్రై తర్వాత వెట్ చేసుకుంటే బావుంటది. లేదంటే డ్రై చేసేటప్పుడు అది ఇబ్బందిగా ఉంటుంది. సో, ముందుగా అయితే నువ్వులు, తర్వాత కొబ్బరిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఘీ వేసి, అందులో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని, అలాగే నువ్వులని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నేచురల్ స్వీటనర్ బెల్లంని ఒక బౌల్‌లో వేసి, ఒక కప్ వాటర్ వేసి, ఉండలు లేకుండా కరిగేలాగా హీట్ చేయండి. దీనికి పానకం అవసరం లేదు. ఒక 5 మినిట్స్ అయితే హీట్ చేయండి. ఈ బెల్లం బ్లడ్‌ని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. కోల్డ్, కాఫ్ టైంలో ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. అలా 5 మినిట్స్ అయ్యాక మనం పక్కన నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి పౌడర్, అలాగే నువ్వుల పౌడర్‌ని యాడ్ చేసి బాగా కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత నువ్వుల పొడిని యాడ్ చేయండి. లాస్ట్‌కి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని అంతా లడ్డులాగా చుట్టుకోండి. ఈ 3 కలిపి తింటే ఎనర్జీ ప్లస్ ఇమ్యూనిటీ ప్లస్ బోన్ స్ట్రెంగ్త్ ఆల్ ఇన్ వన్ ప్యాక్ అన్నట్టు. ఎస్పెషల్లీ ఇది వుమెన్ అండ్ కిడ్స్‌కి సూపర్ బెనిఫిషియల్. సో, మీరు కనుక ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అలా కొట్టిన కొబ్బరికాయని వేస్ట్‌గా పడేయడం కంటే ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసి మన పిల్లలకి, పెద్దవాళ్ళకి పెట్టండి. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో, మీరు ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కొబ్బరి లడ్డుని మీ పిల్లలకి డైలీ ఒకటైతే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.